నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. 888 బాసరలో ఒక అమ్మాయి చనిపోయిన విషయం, సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తర్వాత కూడా మన ఏదైతే హైదరాబాద్లో నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వరుస ఆత్మహత్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు? అసలు విద్యా వ్యవస్థ ఏమైపోతా ఉంది? స్టూడెంట్ ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ అయితే తెలుసుకుందాం. మనకైతే ఏబీవీపీ స్టేట్ లీడర్ కమల్ సురేష్ అన్న అయితే ఉన్నాడు. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. ఇప్పుడు చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో ఆత్మహత్యలు ఇటు ప్రైవేట్ రంగంలో అయితే ఉన్నాయి, 888 లాంటి భాషల్లో కూడా అవుతా ఉంది. అసలు ఏమైతా ఉంది? అసలు ఎందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఆత్మహత్యలతోటి అడ్డాగా నిలుస్తున్నటువంటి 888 బాసర ఏదైతే ఉందో, శ్రీ చైతన్య నారాయణ విషయంలో కావచ్చు, 888 బాసర విషయంలో టోటల్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణ విషయానికి కొంచెం పక్కన పెట్టి, ఏదైతే 888 బాసరలో ఎవ్రీ 6 monthsకి ఒక ఇద్దరు లేదా సంవత్సరానికి ఒక 3-4 సూసైడ్ చేసుకోవడం నిజంగా బాధాకరం. ఏదైతే 888 బాసర విషయానికి వస్తే, అక్కడ ఏదైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని SSC కంప్లీట్ చేసుకొని పేద గ్రామీణ విద్యార్థులు అక్కడ చదువులకని వెళ్తున్న సందర్భంలో అక్కడ ఏంటంటే అక్కడ వీసీ పర్మనెంట్ వీసీ లేకపోవడం, వీసీ ఉన్నా కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ వీసీని మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈ ఇన్ఛార్జ్ వీసీ ఏదైతే ఉన్నారో ఇక్కడ ఏంటంటే అనిల్, ఏదైతే ఇన్ఛార్జ్ వీసీ ఎవరైనా సరే, ఇంతకుముందు వెంకటరమణ ఉన్నప్పుడు కావచ్చు, డైరెక్టర్ సతీష్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడున్న ఇన్ఛార్జ్ వీసీ కావచ్చు, ఏ వీసీలకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఈ ఫ్యాకల్టీలకు అక్కడ పడడం లేదు. ఈ నాన్ టీచింగ్ ఒక గ్రూపు, టీచింగ్ ఒక గ్రూపు, వీసీది ఒక గ్రూపు, డైరెక్టర్ది ఒక గ్రూపు, ఇవన్నీ గ్రూప్ రాజకీయాలు చేసుకోవడం. ఈ యొక్క గ్రూప్ రాజకీయాల మధ్య ఏదైతే 888 బాసరలో చదువుతున్నటువంటి ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలను ఎవరు కూడా పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మెస్ యొక్క సౌకర్యాలు, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ సాక్షాత్ అక్కడ వెళ్ళి మేము ఇది చేస్తాం అది చేస్తామని ఆకాశంలో మెడలు కట్టి వాళ్ళకి చూపించింది. కానీ ఆ ప్రభుత్వం ఏం చేయలే. ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు సంవత్సర కాలం కలుస్తుంది, ఇంకో నెల అయితే సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది. విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నా కానీ, రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఇప్పుడు 2-3 చావులు అయిపోయినాయి. ఇప్పుడు 2-3 చనిపోవడం జరిగింది. 2-3 చనిపోయినా కానీ కనీసం ముఖ్యమంత్రి 888 బాసరలో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? అసలు ఈ ఆత్మహత్యలు కారణం ఏంది? అసలు విద్యా వ్యవస్థ అసలు నడుస్తుందా? అసలు విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారా, లేకుంటే టీచింగ్ నాన్ టీచింగ్ యొక్క గ్రూప్ రాజకీయాల మధ్యలో నలిగిపోతున్నారనేది సమీక్ష చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి దానిపైన ఈరోజు ఒక్క పల్లె మాట్లాడడం జరగలేదు. మొన్న స్వాతి ప్రియ అనే PUC సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి ఫ్యాన్ కు ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఫ్యాన్ కు ఊరేసుకొని చనిపోయిన సందర్భంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, మా యొక్క నిర్మల్ కార్యకర్తలు, నిజామాబాద్ కార్యకర్తలు శాంతియుతంగా అసలు స్వాతిప్రియకి ఏం జరిగింది, అసలు 888 బాసరలో నుండి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని శాంతియుతంగా వీసీ గారిని కలుద్దాం, అసలు ఏంది విషయం తెలుసుకుందామని పోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది విచక్షణ రహితంగా మా విద్యార్థి నాయకుల పైన దాడి చేయడం, గాయాలు పాల్గొవడం జరిగింది. ఈరోజు ఇంత దాడి చేసినటువంటి అక్కడ పోలీస్ సమక్షంలో దాడి చేయడం జరిగింది. అంటే ఈరోజు పోలీసు గాని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది గాని అందరు కుమ్మకైనరా, లేకుంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వీసీ పోలీసులను ఈరోజు పైసలు ఇచ్చి మీరు మా క్యాంపస్ కి రావద్దు, మా చావులు ఈ విధంగా కొనసాగుతుందని చెప్పడం అనేది చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏబీవీపీ కార్యకర్తల పైన దాడి జరగడం గతంలో కూడా కొంత జరిగినాయి. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే తీవ్రంగా అసలు దాడి అయితే ఘోరంగా ఉంది. దాన్ని ఎలా చూస్తా ఉంది ఏబీవీపీ? ఎస్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క కార్యకర్తల పైన దాడి అంటేనే ఈరోజు 888 బాసర మీద పడ్డటువంటి లాఠీ దెబ్బలు అవి. 888 బాసరలో చదువుతున్నటువంటి విద్యార్థులను ఏ విధంగా చిత్రహింసలు గురి చేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళకు నాసిరకం తిండి పెడుతున్నారో, వాటన్నిటికీ ఈరోజు మా విద్యార్థి నాయకుల పైన, ఏబీవీపీ కార్యకర్తల పైన పడ్డటువంటి లాఠీ దెబ్బలు దానికి ఉదాహరణ. ఎందుకంటే మేము ఈరోజు ఏబీవీ విద్యార్థి నాయకులు యూనివర్సిటీ ప్రాంగణంలోకి వస్తే అసలు నాసిరకమైన భోజనం పెడుతున్నాం, విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, టీచింగ్ నాన్ టీచింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మా యొక్క పరిస్థితి అంతా బట్టబయలైతే కారణంతో సిబ్బంది అందరూ నాయకులను లోపలి రానివ్వకుండా ఈరోజు చితకబాదడం జరిగింది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రేపు 16వ తారీఖు నాడు చలో 888 బాసర అనే పేరుతోటి మేము ప్రోగ్రాం కూడా పిలుపునివ్వడం జరిగింది. వందలాది మంది కార్యకర్తలతో 888 బాసరలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. అసలు విద్యార్థులకు ఆత్మహత్యలకు నిలయంగా ఈరోజు 888 బాసర తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నిలుస్తున్నది అనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఆత్మహత్య చేసుకున్న విషయం పైన కానీ ఈరోజు ముఖ్యమంత్రి, ఈరోజు విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్నా కానీ ముఖ్యమంత్రి స్పందించకపోవడం అంటేనే ఈరోజు ఆత్మహత్యలను ముఖ్యమంత్రి మళ్ళోసారి ప్రేరేపిస్తున్నారు.
ఈరోజు ఇన్ఛార్జి వీసీ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జి వీసీ ఈరోజు తనకు పాలన చేత కాదని మరోసారి నిరూపించుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే ఏబీపీ నాయకులపైన దాడి చేయడం జరుగుతుందో దీనికి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళకి రిమాండ్ చేయాలి, ఎవరైతే వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళని రిమాండ్ చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి PUC సెకండ్ ఇయర్ చదువుతూ స్వాతి మరణించడం జరిగిందో, ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో ఆ విద్యార్థి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి స్వాతి ప్రియ లెటర్ రాసింది, 6 pages లెటర్ రాసిందంట. తన ఫోన్ లో కూడా కీలక ఆధారాలు దొరికినట్టు. అసలు ఏంటి అసలు ఆ లెటర్ లో ఏముంది, అసలు ఆమె ఏం చెప్తా ఉంది, అసలు ఆ ఫోన్ లో ఏముంది? ఎస్, స్వాతి ప్రియ ఏదంటే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది విషయంలో కావచ్చు, టీచింగ్ కావచ్చు, విద్యార్థుల్లో జరుగుతున్నటువంటి విషయాలపైన వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతా ఉన్నది అనేది నిజంగా అదే లెటర్ రాస్తే ఆ సూసైడ్ లెటర్ ని ఈరోజు దాపెట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు. ఆ సూసైడ్ లెటర్ ను దాపెట్టి ఈరోజు దొంగ సూసైడ్ లెటర్ తీసుకొచ్చి నా చావుకి ఎవరు కారణం కాదనేసి ఒక సూసైడ్ లెటర్ ను ఈరోజు మీడియా ముంగట ఉంచడం జరుగుతుంది. సో పోలీస్ సిబ్బందికి కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే మీ కుటుంబంలోని ఎవరైనా చదువుకుంటే కూడా మీరు ఈ విధంగానే మెలుగుతారా, లేకుండా ఎందుకు ఈరోజు పేద విద్యార్థుల చావులన్నా పేద విద్యార్థులు చదువునన్నా ఈ గవర్నమెంట్ కి ఈ పోలీ వ్యవస్థకు పట్టింపు లేదా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అది ఏదైతే బయటకు వచ్చిన సూసైడ్ లెటర్ ఉందో అది దొంగ సూసైడ్ లెటర్. తన ఫోన్ లో కూడా ఏదో వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ తోని అక్రమ సంబంధాన్ని కూడా కట్టబెడుతున్న దాఖలాలు కనబడుతుంది. అది ఎలా చూస్తారు? ఇది కావాలని ఈరోజు త్రిపుల్ బాసరా ఈరోజు ఆత్మహత్యలకు అండగా మారుతున్నటువంటి త్రిపుల్ బాసరా యొక్క దృష్టిని మళ్లించడానికి పోలీస్ వ్యవస్థ, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, అదే వీసీ యొక్క ఏదైతే అధికారులు ఆడుతున్నటువంటి నాటకము. గతంలో కూడా మనం నిరుద్యోగుల ఆత్మహత్యల విషయంలో చూసాము, గత ప్రభుత్వం చూసాము, ఈ ప్రభుత్వంలో కూడా చూసాం. Group 1 అప్లై చేయలేదని, Group 2 అప్లై చేయలేదని వరంగల్ అమ్మాయి విషయంలో, నిరుద్యోగి విషయంలో చూసాం. ఈ విధంగా పక్కదోవ పట్టిస్తున్నటువంటి ఆత్మహత్య అనేది స్వాతి ప్రియ ఆత్మహత్య. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ప్రభుత్వానికి మీరు సూసైడ్ లెటర్ ను దొంగతనాన్ని రాయడం, అదేవిధంగా చావును అక్రమ సంబంధం అని చూపెట్టి ఈరోజు ఏదో రకరకాల భూమి బనాయించడం చేయకుండా ఏదైతే నిజంగా అక్కడ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నది ఒక కమిటీ వేయండి, లేదైతే సాక్షాత్ ముఖ్యమంత్రి అయినా సందర్శించాలి. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది కదా, ముఖ్యమంత్రి అయినా ఈరోజు త్రిపుల్ బాసరాకి వెళ్ళి అక్కడ సమీక్షించి అక్కడ కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు, వాళ్ళను సస్పెండ్ చేయాలి. ఒక్కరిద్దరిని సస్పెండ్ చేసిన మాత్రాన ఈ రోజన్నా ఆ వ్యవస్థ గాడిలో పడుతుందేమో. దీనికి అన్నిటికీ కారణం అక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు, టీచింగ్ మధ్యలో నాన్ టీచింగ్ మధ్యలో. ఇంకోటి మెస్ విషయంలో అనిల్, మెస్ విషయంలో కూరగాయలు, బియ్యము కాంట్రాక్ట్స్ ఉంటాయిగా, ఈ కాంట్రాక్ట్ అన్ని విషయంలో పర్సెంటేజ్ తీసుకొని నాసి రకం భోజనం పెడుతున్నారు త్రిపుల్ బాసరాలో. మాకు చాలా కాల్స్ వస్తుంటాయి విద్యార్థుల దగ్గర నుండి. నాసి రకం భోజనం పెడుతూ ఇది కాంట్రాక్టర్లకు కకృతి పడుతున్నటువంటి వ్యవస్థ ఈరోజు త్రిపుల్ బాసరాలో నెలకొని ఉన్నది. సో వీటన్నిటి కూడా లోపాలతోటి త్రిపుల్ బాసరా ఎంచక చదువుకుందాం, ఏదో ఒక ఉద్యోగం సాధిద్దాం, రోజు సాఫ్ట్వేర్ కొలువులు సాధించడం కావచ్చు, ఇది టెక్నాలజీ చదువుకుందాం అని. మనం త్రిపుల్ అనగానే వాళ్ళకు ఏదైతే 10/10 9.8 వచ్చిన మెరుగా మెరిట్ స్టూడెంట్ వాళ్ళే ఉంటారు అక్కడ. అలాంటి వాళ్ళంతా ప్రెజర్ తీసుకోవాల్సిన పని ఏంది అసలు? ఎందుకు అంత ఒత్తిడి వస్తా ఉందని అంటారు? ఎందుకంటే అక్కడ పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకపోవడం, ఒకటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉండి ఏదో చిన్న చిన్న తప్పులు చేయడం. తప్పులు చేస్తే ఏం చేస్తారంట, అందరి ముంగట శిక్ష పడేలా, అందరి ముంగట ఏగతాళి చేసి మాట్లాడడం. అమ్మాయిలైన విషయంలో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదో స్టూడెంట్లను పిలిపించి ఏదో ఇట్లా చేయొద్దు అని ఒక కౌన్సిలింగ్ ఇప్పియాలి, కానీ అందరి ముంగట ఎగతాళి చేసి మాట్లాడడం, చిన్న చూపు చూడడం, ఈ విధంగా చేసి ఆత్మహత్యలను ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రేరేపిస్తున్నారు. సిబ్బంది ప్రేరేపించడం వల్ల జరుగుతున్నట్టు హత్యలే ఆత్మహత్యలు. ఈరోజు ఈ హత్యలన్నీ కూడా త్రిపుల్ బాసరా చేస్తున్నటువంటి అధికారుల హత్యలు, వీసీ చేస్తున్న హత్య. దీనికి వంత పాడుతున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆత్మహత్యలన్నిటికీ బాధ్యత వహించాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఎక్కడ మార్పు తీసుకొస్తున్నారు? అసలు యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదు. ఇంకా 3 యూనివర్సిటీలకు ఇంకా వైస్ ఛాన్సలర్లను ప్రకటించలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో నుండి యూనివర్సిటీలన్నింటినీ అధోగతి పాలు చేయాలని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కంకణం కట్టుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయాలు. స్వాతి ప్రియ తల్లిదండ్రులని అంటే అక్కడ ఉన్న అధికారులని గల్ల పట్టుకొని అడిగిన దృశ్యాలు కూడా చూసాం. దాంట్లో వాళ్ళ తల్లినే తప్పు పడతాటట్టు అధికారులు మాట్లాడుతా ఉన్నారు. ఇదేలా చూస్తారు? ఎస్, తల్లికి అడగచ్చు. మరి తల్లి మీకు పోలీసు వాళ్ళకు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను కూడా అడుగుతున్నా, మీకు స్వాతి ప్రియది నిజంగా ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండకపోతే ఎవరైనా ప్రేరేపిస్తే మీరు ఆ తల్లిదండ్రులు చూపించేటువంటి డెడ్ బాడీని ఎందుకు తల్లిదండ్రులకు చూపించకుండా ముందు ఎందుకు పోస్ట్ మార్టం పంపించారు? మీరు ముందే తల్లిదండ్రులకు చెప్పకుండా పోస్ట్ మార్టం ను పంపించారంటేనే స్వాతి ప్రియను ఖచ్చితంగా అధికారుల యొక్క హత్య, ప్రభుత్వం యొక్క హత్య. కాబట్టే అధికారులు పోస్ట్ మార్టం పంపించారు. నిజంగా స్వాతి ప్రియది తన పర్సనల్ ప్రాబ్లం చనిపోయి ఉంటే
పోలీసులు తల్లిదండ్రులను పిలిపించే వాళ్ళు, పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి ఈ విధంగా మీ అమ్మాయికి జరిగింది అని చూపించేవాళ్ళు. కానీ ఎటువంటిది ఏమి చూపించకుండా ఆధారబాధారగా వచ్చి రాని సందర్భంలో ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉంది డెడ్ బాడీ, ఆ హాస్పిటల్లో ఉంది డెడ్ బాడీ అని చెప్పి దొంగతనాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు అంటేనే దీని అన్నిటికీ కారణం పోలీస్ వ్యవస్థ విఫలమైంది అక్కడ. ఎందుకంటే పోలీస్ అందుకే కాలర్ పట్టుకొని అడిగిన తల్లి అడిగినంలో తప్పేముంది? ఆమె కడుపు కోతగా మిగిలిచిరు. ఎన్నో 14-15 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచి ఎంతో టెక్నాలజీ చదువుకొని మాకు సాధతాను అనుకున్నటువంటి కూతురు చనిపోతే ఏ తల్లి అయినా ఊరుకుంటదా? మీ తల్లి ఊరుకోదు, మా తల్లి ఊరుకోదు. రేపు రేవంత్ రెడ్డి చనిపోయినా రేవంత్ రెడ్డి తల్లి కూడా ఊరుకోదు. ఎవరి తల్లినైనా అదే కడుపు కోత ఉంటది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ చావులన్నిటికీ కారణమైనటువంటి పోలీస్ వ్యవస్థ కూడా పరోక్షంగా మీరు ఏదో మీ ప్రభుత్వం దగ్గర మార్కులు కొట్టేయాలని మీరు ఆ విధంగా చేయకుండా మీ యొక్క ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని స్పష్టంగా తీసుకొని మీ నిజాయితీ వైపు నిలబడాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సూచించడం జరుగుతుంది. ఇంకోటి అన్న ఫైనల్ గా ఇది